హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై కిచెన్ లైఫ్. దిస్ ఈజ్ జై మాధురి. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైని నా కిచెన్లో చేసి మన ఫాలోవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి చూపించబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? రెసిపీ స్టార్ట్ చేసే ముందు దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ముందు చేయాల్సిన ప్రాసెస్ ఇదండి. ఇది 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దీంట్లో పసుపు సరిపడా, కారం కూడా టేస్ట్కి తగ్గట్టండి. అంటే ఇది రెసిపీకి చేసే ముందు ఈ ప్రాసెస్ చేయాలి. అదేవిధంగా రాక్ సాల్ట్, ఇది కూడా టేస్ట్కి తగ్గట్టండి. అదేవిధంగా పెరుగండి కొంచెం. సో నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చండి. నిమ్మకాయ అవైలబుల్లో లేదు ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్. సో మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ఇది ఇలా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దీన్ని నీసు వాటర్ అంతా అయిపోయేదాకా దీన్ని కొంచెం బాయిల్ చేద్దామండి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత రెసిపీ స్టార్ట్ చేద్దాం. రెసిపీ స్టార్ట్ చేసే ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అవుతుంది. సో చెక్ చేసుకున్నాను, ఆయిల్ హీట్ అయింది. దాంట్లోకి వచ్చేసి ఒక చిన్న చెక్క వేస్తున్నానండి. దాని తర్వాత బిర్యానీ ఆకు, ఇది కూడా 1 వేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ అండి, ఇది ఒకటి, గ్రీన్ చిల్లీ ఒక 3 వేస్తున్నాను. ఇవి దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇది ఇంట్లో రెడీ చేసుకున్నదే, రెడీమేడ్ కాదు. ఇది యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనం రెసిపీ కన్నా స్టార్ట్ చేసిన ముందు ఈ ప్రాసెస్ చూపించా కదండి, ఈ చికెన్ పీసెస్ ఇలా వస్తాయి, ఇవి యాడ్ చేస్తున్నాను. అంటే ఇందాక మనం రెసిపీ స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ అన్నీ పసుపు, ఉప్పు అవన్నీ వేసాం కదండి. అవన్నీ వేసి వాటర్ అంతా పోయిన తర్వాత చికెన్ పీసెస్ ఇలా వస్తాయి. అవి ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా ఆనియన్స్, ఆయిల్ మొత్తం ఈ చికెన్కి పట్టేస్తామండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలపాలి. కాసేపు ఫ్రై చేద్దామండి కొంచెం వాటిని. ఇలా అయిన తర్వాత అండి కొంచెం వాటర్ని జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేయాలి పీసెస్ మీద. ఒక 5 minutes మూత పెట్టేస్తానండి. ఒకసారి ఎక్కడ దాకా వచ్చిందో రెసిపీ చూద్దామండి. మూత తీసి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు
ఫ్రై ఈజీగా అవుతుందండి, సింపుల్గా. సో దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఈ స్టేజ్లో అండి ఈ రెసిపీకి ఇదిగోండి 2 స్పూన్స్ ధనియా పౌడరు, 1 యాలక్కాయి, 1 చెక్క, 2 లవంగాయలు, హోమ్ మేడ్ పౌడర్ అండి. ఇది అప్పటికప్పుడు రెడీ చేసుకుంది. ఇది ఇప్పుడు ఈ స్టేజ్లో యాడ్ చేయాలి. ఇవన్నీ నాకు బయట ఇవి నచ్చవండి, పౌడర్స్ కూడా, మసాలా పౌడర్స్. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. సో ఒకసారి ఈ వీడియో కూడా మీ అందరికీ చేసి చూపిస్తాను. సో ఈ పౌడర్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఒకసారి పౌడర్ మిక్స్ చేసిన తర్వాత ఆ పౌడర్ అంతా చికెన్ పీసెస్ పెట్టేటట్టు వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. పైనుంచి కిందకి, పైనుంచి కిందకి ఒకసారి ఇలా కలపండి, మిక్స్ పీసెస్ ఇవ్వకుండా. ఒకసారి కలిపామండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెడదాం. ఒకసారి కలిపామండి పీసెస్ అన్నీ. పైనుంచి హోమ్ మేడ్ పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అది ఒకసారి మీకు వీడియో అందరికీ చేసి చూపిస్తాను. ఇలాగ మూత పెట్టేసుకున్నాం ఒక 5 మినిట్స్. ఎలా ఉంటుందో చూద్దాం. ఒకసారి చికెన్ ఫ్రై ఎంతవరకు వచ్చిందో మూత తీసి చూద్దామండి. ఓకేనండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి, ఒకసారి మళ్ళీ కలుపుతున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఇదిగోండి, చూసారా? ఒకసారి చూస్తానండి, కారంగా ఉప్పు అని సరిపోయినాయో చూసి. ఓకేనండి, కొంచెం కారం పడుతుంది లైట్గా, ఇంత పడుతుంది, వేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఓకేనండి, కొంచెం కారం తగ్గింది, వేసాను కదా. నెక్స్ట్ వచ్చేసేసి క్లీన్ చేసుకున్న కరివేపాకు అండ్ కొత్తిమీర అండి. కంప్లీట్ అయిపోయిందండి రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై. ఓకేనండి, రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేస్తాను కదా, ఒకసారి కలుపుదాం. వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి ఇలా కలుపుదామండి. కంప్లీట్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకేనండి, ఈరోజు నా కిచెన్లో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను అన్నీ సరిపోయినాయో. మనం ఏంటంటే ఈజీగా, సింపుల్గా, ఏం ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా ఏం వాడకుండా జస్ట్ ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, చూసారా పీస్ కూడా ఎలా వచ్చేసేసిందో. సో అలా సింపుల్గా చేసుకోవచ్చండి. అంటే బేసిక్గా నాకు కూడా ఇష్టం ఉండదు, న్యాచురల్గానే ట్రై చేస్తాను ఆల్మోస్ట్ నా రెసిపీస్ అన్నీ. టేస్ట్ చూస్తున్నా. ఓకే అండి, ముక్క కూడా సాఫ్ట్గా చూసారు ఎట్లా వచ్చేస్తుందో. ఓకేనండి, అన్నీ సరిపోయినాయి. సో ఇదండి ఈరోజు నా స్టైల్లో చికెన్ ఫ్రై. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అన్నట్టు మర్చిపోయానండి మీకు చెప్పడానికి ఇంకో విషయం. సో అందరు నా వీడియోస్ వాచ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అదేవిధంగా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి, లైక్ చేయండి, యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవేస్, బాయ్.